దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సింది మనం చేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమును అయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి. ఈ మాట నాతో అందరూ చెప్పండి. నా ఆనందమును నా కిరీటమయ్యున్న నా ప్రియురాల. ఎంత చక్కని మాట ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చాలా అమూల్యమైన విషయాలు పౌలు గారు రాసుకుంటూ వచ్చారు. 14 ఉత్తరాలు పౌలు గారు రాశారు. వాటిల్లో కొన్ని సంఘాలకు రాశారు, కొన్ని వ్యక్తిగతంగా కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి ఆయన రాసుకుంటూ వచ్చారు. వ్యక్తులకు రాసిన, సంఘాలకు రాసిన ఆ పత్రికల్లో ఉన్న ఆధ్యాత్మిక విలువలు మనం గ్రహించగలిగితే చాలా దేవుని మనం పొందుకుంటూ ఉంటాం. మనం ఆల్రెడీ 2023వ సంవత్సరంలో చివరి ఆదివారంలోకి వచ్చేసాం కదా. చివరి ఆదివారంలోకి వచ్చేసాం. రేపటి దినం మనం న్యూ ఇయర్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఎంత వేగంగా కాలం గడిచిపోతుంది అంటే నాకు ఈ మధ్యనే 2023 ప్రారంభించినట్టుగా అనిపిస్తూ ఉంది. ఆల్రెడీ ఈరోజు ఎక్కడికి వచ్చేసాం? ముగింపులోకి వచ్చేసాం. టైమ్ ఫ్లైస్ అంటారు కదా, కాలం పరిగెడుతుందని. నిజంగా అది మనం చూస్తూనే ఉన్నాం. 365 రోజులు ఎట్లా గడిచిపోయినాయో అర్థం కాని పరిస్థితి కొన్నిసార్లు ఉండొచ్చు. అయితే ఈ చివరి ఆదివారంలో కృతజ్ఞతతో మన హృదయాలు నింపుకుంటూ, ప్రభువా ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడినందుకు నీకు వందనాలు, 2024వ సంవత్సరంలో నీ మహిమ కొరకు నన్ను వాడుకోండి, నీ ప్రణాళికల కోసం నన్ను వాడుకోండి ప్రభువా అని ప్రార్థనాపూర్వకంగా మన నూతన సంవత్సరానికి ప్రవేశించాల్సిన వారమై ఉన్నాం. అలాంటి సందర్భంలో పౌలు గారు రాసిన పత్రికలు మనకి చాలా ఉపయోగపడుతుంటాయి. మీరు ఎవరైనా గత రాత్రి నూతన సంవత్సర సిద్ధపాటు సభలు మీరు ఎవరైనా పాల్గొని ఉంటే, గత రాత్రి నేను చెప్పాను, మెట్టుకు మీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్నవారై అనే మాట. నూతన సంవత్సరం రాగానే నూతన వస్త్రాలు ధరించుకోవాలన్న కుతూహలం మనందరికీ ఉంటుంది. కొత్త బట్టలు ఆల్రెడీ కొనేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అక్టోబర్, నవంబర్ మాసాల్లోనే షాపింగ్లు కంప్లీట్ చేసేసి ఎప్పుడు వస్తుందా నూతన సంవత్సరం వేసుకోవాలి మంచి బట్టలని కనిపెడుతున్న వారు కూడా లేకపోలేరు. అయితే నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న మనం కేవలం నూతన వస్త్రాలు మాత్రమే కాదు, పౌలు భక్తుడు అన్నాడు, యేసు ప్రభువుని ధరించుకోండి. అలా ధరించుకోవడం ద్వారా లోకం ప్రభువుని చూడాలి. యూ హ్యావ్ టు ప్రజెంట్ జీసస్ టు ద వరల్డ్. యూ నీడ్ టు ప్రొక్లెయిమ్ హిస్ గుడ్నెస్. ఆయన మంచితనాన్ని, ఆయన ప్రభావాన్ని మీరు లోకానికి చూపించేవారుగా ఉండాలి. అలాంటి పౌలు మహాశయుడు ఫిలిప్పీ అనే ప్రాంతంలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ, మీరు ప్రభునందు స్థిరులై ఉండండి. ఎందుకోసం అంటే మీరు నా ఆనందము, నా కిరీటమై ఉన్నారు అనే మాట అక్కడ రాసుకుంటూ వచ్చాడు. ప్రియులారా, ఈరోజు ఈ ప్రసంగం యొక్క సారాంశం ఏంటంటే, ఫిలిప్పీ సంఘానికి ఉన్న ఆధిక్యతలేంటి, ఫిలిప్పీ సంఘాన్ని దైవజనుడు ఎందుకు అభినందించాడు, ఆ సంఘాన్ని ఎందుకు మెచ్చుకున్నాడు, ఫిలిప్పీ సంఘంలో ఉన్న గొప్పతనం ఏంటి, దేవుని బిడ్డలుగా మనం కూడా ఎలాంటి ఆధిక్యతలలో కొనసాగాలి అనేది ఫిలిప్పీ సంఘాన్ని చూసి ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే బైబిల్ గ్రంథం అనేది 1వ శతాబ్ద కాలంలో చాలామంది దైవజనులు, ప్రవక్తల ద్వారా ప్రేరేపించి నూతన నిబంధన రాయబడినప్పటికీ కూడా దానిలో రాయబడిన ప్రతి మాట ఈనాటికి మనం పర్సనల్ అప్లికేషన్లోకి తీసుకురాగలిగితే చాలా ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘాన్ని అభినందిస్తున్నాడు. మీరు ఈ అధ్యాయం అంతా చదివితే, 4వ అధ్యాయం అంతా జాగ్రత్తగా మనం చదివితే ఫిలిప్పీ సంఘానికి ఉన్న ఆధిక్యతలు కొన్ని రాసుకుంటూ వచ్చాడు. ఫిలిప్పీ అనేది ఆ మాట యాక్చువల్లీ ఒక పట్టణానికి సంబంధించిన పేరు. అంటే ఫిలిప్పీ పట్టణంలో సంఘం ఉంది కాబట్టి ఫిలిప్పీ సంఘం అని అంటున్నా. మాసిదోనియా అనే దేశం, ఇప్పటికీ కూడా మాసిదోనియా అనే దేశం ఉంది, దాన్ని నార్త్ మాసిదోనియా అంటారు. గ్రీసు దేశానికి పైన ఆ దేశం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఫిలిప్పాయ్ అనే పట్టణం ఉంటే, ఆ పట్టణంలో సంఘస్థాపన జరిగిన తర్వాత పౌలు భక్తుడు ఆ పట్టణంలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ, మీరందరూ నా ఆనందం అన్నాడు, నా కిరీటం లాంటి వారని సంఘాన్ని అభినందించాడు. ఎంత గొప్ప ఆధిక్యత! దేవుని సంఘము అనేది కొంతమంది చాలా తక్కువగా అంచనా వేసేవాళ్ళు ఉంటారు. ఆ సంఘం అండి ఏముంటుందండి అక్కడన్నా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ అసలు దేవుని దృష్టిలో సంఘానికి ఉన్న విలువ ఎంత గొప్పదో తెలుసా?
పాత నిబంధనలో దేవుని దృష్టి, దేవుని ఫోకస్ అంతా కూడా ఇశ్రాయేలు జనాంగం మీద ఉంది. నో డౌట్ గాడ్స్ ఫోకస్ వాజ్ ఆన్ ఇజ్రాయిల్స్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. బట్ వెన్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్, when Jesus paid the penalty for all of us on the cross and he rose again from the dead, on the day of Pentecost, the church was established. A New Testament church was established. యేసు ప్రభు మరణ పునరుత్థానాలు జరిగిన తర్వాత పెంతెకోస్తు అనే పండుగ రోజున నూతన నిబంధన సంఘ స్థాపన జరిగింది. ఇప్పుడు మనందరం కూడా నూతన నిబంధన సంఘ సభ్యులు. మనందరం కూడా we are the believers of New Testament church. నూతన నిబంధన సంఘము అనే మాట ఎందుకు అంటున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తముతో మనల్ని నిబంధన చేసుకున్నాడు. అందును బట్టే మనం ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఒక మాట మనం తరచుగా వింటూ ఉంటాం. ఆయన ఒక పాత్రను తీసుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము అనే మాట యేసయ్య పలికారు. దాన్ని ఫుట్ నోట్లో ఏం రాస్తారంటే, ఇది క్రొత్త నిబంధన రక్తం అని రాశారు అక్కడ. క్రొత్త నిబంధన, ఇట్స్ ఎ న్యూ కవనెంట్, ఇటర్నల్ కవనెంట్. పాత నిబంధనలో చాలా నిబంధనలు మనకు కనబడతాయి. ఆదాము నిబంధన, నోవహు నిబంధన, అబ్రహాము నిబంధన, ఆ తర్వాత దావీదుతో దేవుడు చేసిన నిబంధన, సీనాయి కొండ మీద ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసిన నిబంధన. వీ కెన్ సీ మల్టిపుల్ కవనెంట్స్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. ఆ నిబంధనలలో కొంతమంది నిలిచి ఉన్నారు, కొంతమంది నిలిచి ఉండలేకపోయారు. కానీ వెన్ జీసస్ ఎస్టాబ్లిష్ ద న్యూ కవనెంట్, ఆయనే న్యూ కవనెంట్కి గ్యారంటీగా ఉన్నారు. కాబట్టి ఇట్స్ ఎన్ ఇటర్నల్ కవనెంట్. ఇది గతించిపోయే నిబంధన కాదు. యేసుక్రీస్తు ప్రభువారు శాశ్వత నిబంధన మనతో చేశారు, ఆయన రక్తాన్ని కార్చడం ద్వారా. పూర్వదినాల్లో ఎవరైనా అగ్రిమెంట్కి వస్తేనట 2 చేతులు కోసి రక్తాన్ని కలిపేవారట. అలా అంటే ఇప్పుడు అంత ధైర్యం చాలామంది చేయలేకపోవచ్చు, ఎందుకంటే ఆ రక్తంలో ఏ రోగాలు ఉంటాయో ఎవరికైతే తెలుసు అని చెప్పి రకరకాల టెస్టులు చేస్తారే కానీ బ్లడ్ ఎక్కించరు కదా. కానీ పూర్వదినాల్లో అగ్రిమెంట్లు ఏం చేసేవారంటే, ఈ మణికట్టు దగ్గర కోసి ఆ రక్తంతో నిబంధన చేసేవారు. ఎందుకు బ్లడ్ అనేది అక్కడ చిందించాల్సి వస్తుంది అంటే, ఒకవేళ నిబంధన కనుక ఎవరైనా మీరితే వాళ్ళకి ఖచ్చితంగా రక్తాన్ని చిందించాల్సిన పరిస్థితి ఉంటుంది. అందును బట్టే ఆ రక్త నిబంధనతో వారు చాలా అగ్రిమెంట్లోకి వస్తుండారు పూర్వదినాల్లో. ఇవన్నీ చెప్పడానికి ఇప్పుడైతే సమయం కాదు. కానీ యేసు ప్రభు వారు తన రక్త నిబంధన ద్వారా మనల్ని కొనుక్కున్నారు. ఆయన నూతన నిబంధన సంఘంగా మనం చేయబడ్డాం. ఈ సంఘానికి ఉన్న ఆధిక్యత ఏంటి అంటే, పౌలు అంటున్నాడు, ఫిలిప్పీ సంఘమా, మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరు నాకు ఎలా ఉన్నారు? కిరీటంగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యు ఆర్ లైక్ ఎ క్రౌన్ ఆన్ మై హెడ్. దేవుని దృష్టిలో దేవుని సంఘము కిరీటముతో పోల్చబడింది. వాట్ ఎ వండర్ఫుల్ మెసేజ్ ఇట్ ఈస్. ఎప్పుడైనా ఆలోచన చేశారా, కిరీటమై ఉన్నవారులారని ఎందుకు అన్నాడు? గ్రీకు భాషలో కిరీటము అన్న మాటకు 2 గ్రీకు పదాలు వాడబడ్డాయి. ఎందుకంటే నూతన నిబంధన గ్రీకులో రాయబడింది కదా. ఒకటి డయాడమా అనే మాట వాడారు. డయాడమా అనే గ్రీక్ వర్డ్ రాజుల తలల మీద పెట్టే కిరీటాలు ఉంటాయి కదా, ఆ కిరీటానికి సాదృశ్యం. రీసెంట్గా చార్ల్స్ III కారనేషన్ జరిగింది యునైటెడ్ కింగ్డమ్లో. ఇంగ్లాండ్లో చార్ల్స్ III ఆయన కారనేషన్ జరిగింది కదా, పట్టాభిషేకం జరిగింది. ఆయన తీసుకొచ్చి వెస్ట్ మినిస్టర్లో ఆయన కూర్చోబెట్టి తల మీద కిరీటం పెడతారు. ఆ కిరీటం పెట్టుకోగానే ఇంక ఇప్పుడు ఆయన రాజు అన్నమాట. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలన చేసే రాజు. కామన్వెల్త్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఇంకా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడెక్కడైతే ఉందో, ఆయన్ని చాలా ఘనంగా ఎంచేవాళ్ళు చాలామంది ఉంటారు. వారి తలల మీద పెడతారు చూసారా కిరీటాలు. మనం ఆ కార్యక్రమానికి వెళ్ళి కొంచెం నా తల మీద కూడా కొంచెం పెట్టండి అన్నాం అనుకోండి, ఏమంటారు ఆయన? నీకు అధికారం లేదు. ఎవరి తల మీద పెడితే ఆ తల మీద పెట్టడానికి అది ఏమన్నా కోటి మార్కెట్లో కొన్న కిరీటం అనుకున్నావా? పిల్లలు కొన్నిసార్లు కిరీటాలు పెట్టుకుంటారు బర్త్డే వచ్చినప్పుడు. ఎవరు కావాల్సినట్టు కొనేసుకుని కిరీటాలు పెట్టేసుకోవడం సమానమా? హీఈస్ ద కింగ్ ఆఫ్ ద ఎంటైర్ నేషన్, ఎంటైర్ కింగ్డమ్. ఆ రాజ్యానికి ఆయన రాజు కాబట్టి ఆయన ఒక్కడ మాత్రమే ఆ కిరీటాన్ని ధరించుకోగలడు. దాన్ని చాలా స్పెసిఫిక్గా ఉంచుతారు. గ్రీకు భాషలో రాజులు ధరించే కిరీటాన్ని డయాడమా అనే మాట వాడారు. అండ్ 2వ రకమైన కిరీటం అక్కడ మెన్షన్ చేయబడింది గ్రీకులో. అదేనంటే స్టెఫనోస్ అంటారు దాన్ని. స్టెఫనోస్ అనే పదం వాడారు. స్టెఫనోస్ అంటే అర్థం ఏంటో తెలుసా? పరుగు పందాల్లో కావచ్చు, కాంపిటీషన్లో కావచ్చు, లేదా ఆటల పోటీల్లో కావచ్చు, ఏదైనా రేస్లో కావచ్చు, పరిగెత్తి విజయాన్ని సాధించిన వారికి ఇచ్చే బహుమానాలు ఉంటాయి చూసారా, లేదంటే వారి మీద పెట్టే కిరీటాలు ఉంటాయి కదా, వాటిని స్టెఫనోస్ అనే మాట వాడారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా పరుగు పందెంలో 10 మందితో కలిసి పరిగెత్తి
అందరికన్నా ముందు మనం టార్గెట్ రీచ్ అయ్యామనుకోండి, మనకేమిస్తారు? బహుమానం ఇస్తారు, ఒక ట్రోఫీ ఇస్తారు, లేదా ఒక మెడల్ మన మెడలో వేస్తారు, లేదా కొన్ని సందర్భాల్లో కిరీటాలు పెడతారు. మిస్ యూనివర్స్ అండ్ మిస్ వరల్డ్ అనే పోటీలు జరుగుతుంటాయి కదా. వాస్తవానికి మిస్ వరల్డ్ అంటే ఏంటి, మిస్ యూనివర్స్ ఏంటి, ఆ రెండిట్లో ఏది గొప్పదన్న ప్రశ్న కొంతమందికి రావచ్చు. మన భారతదేశం నుండి కూడా కొంతమంది అమ్మాయిలు మిస్ యూనివర్స్లో పాల్గొని వాళ్ళు కూడా మిస్ యూనివర్స్గా పేర్లు తెచ్చుకున్నారు, లేదా వాళ్ళు కూడా గెలిచారు. వారి తల మీద కిరీటం పెడతారు. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మిస్ యూనివర్స్ జరిగేంత వరకు కూడా ఆ కిరీటం వాళ్ళు హోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ టర్మ్ ఎవరికైనా వస్తే వీళ్ళు సైలెంట్గా పట్టుకొచ్చి ఆ కిరీటం వాళ్ళ తల మీద పెట్టేసి వెళ్ళిపోవాలి. శాశ్వత కాలం ఉంచుకుంటానంటే కుదరదు. యూ హ్యావ్ టు పాస్ ఇట్ ఆన్ టు అదర్స్. ఆ కిరీటాన్ని బట్టుకు ఆ తల మీద పెడతారు. ఒక రేస్లో, ఒక పందెములో గెలిచినప్పుడు తల మీద పెట్టే కిరీటాన్ని స్టెఫనోస్ అంటారు గ్రీకులో. పౌలు గారు ఇక్కడ డయాడమా అనే మాట వాడా లేకపోతే స్టెఫనోస్ అనే మాట వాడాడని పరిశీలన చేస్తే ఫిలిప్పీ 4:1 పౌలు గారు వాడిన మాట స్టెఫనోస్ అనే మాట వాడాడు. అంటే సంఘం అనగా కిరీటం అనే మాటలో మనందరం గ్రహించాల్సిందేనంటే ఇది ఊరకనే పెట్టబడిన కిరీటం కాదు, ఎక్కడో మార్కెట్లో కొనుక్కొని వచ్చేసిన కిరీటం కాదు ఇది. దీని వెనకాల ప్రయాసం ఉంది, ఈ కిరీటం వెనకాల సాక్రిఫైస్ ఉంది, ఈ కిరీటం వెనకాల శ్రమ ఉంది, హార్డ్ వర్క్ ఉంది. జాగ్రత్త వినండి, సంఘాన్ని కిరీటంతో పోల్చాడంటే పందెపు రంగంలో గెలిచిన వారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక గెలుపు వెనకాల ఉన్న కిరీటాన్ని గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. జాగ్రత్త గమనించండి, సంఘము ఉన్నతమైన స్థానంలో రావడానికి మొట్టమొదటిగా శ్రమించింది ఎవరంటే నా ప్రభు అయిన యేసయ్య. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మై జీసస్ సఫర్డ్ ఫర్ ద చర్చ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. ఇన్ ఫ్యాక్ట్ త్రూ హిస్ సఫరింగ్స్ ద చర్చ్ వాజ్ బోర్న్. సంఘము పుట్టింది అంటే యేసు ప్రభు శ్రమల్లోంచే సంఘం పుట్టింది. హల్లెలూయా. ఏదెన్ తోటలో ఆదాము గారిని దేవుడు గాఢ నిద్రలోకి తీసుకెళ్ళి ఆయన ప్రక్కలో గాయం చేసి ఆ గాయంలోంచి ఎవరిని తీశాడు? హవ్వను తీశాడు కదా. ప్రక్కటెముకను తీసి స్త్రీని నిర్మించి అనే మాట బైబిల్లో ఉంటుంది కదా. మనందరికీ రిబ్స్ ఉంటాయి, చెస్ట్ దగ్గర రిబ్స్ ఉంటాయి కదా. ఆ రిబ్స్ వెనకాలే ప్రధాన అవయవాలన్నీ ఉంటాయి లోపల. ఈ రిబ్స్ ఒక మాటలో చెప్పాలంటే ఒక ప్రొటెక్షన్గా ఉపయోగపడుతుంటాయి. ఆ లోపల ప్రధాన అవయవాలు దాగి ఉంటాయి. దేవుడు ఆ రిబ్బును తీసేయడం అంటే ఆదాము ప్రక్కలో ఏమైంది? గాయమైంది. ఆ వుండులోంచి, ఆ గాయంలోంచి చెప్పండి హవ్వ పుట్టింది. ఆదాము కళ్ళు తెరిచి చూసేసరికి అవ్వగారిని చూడగానే గాయాలని మర్చిపోయాడు ఆయన. ఇది ఇంకొక విధానంలో వెళ్తే మరొకటి అనుకోండి. కానీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఆనాడు ఆదాము గాయాల్లోంచి పుట్టిన హవ్వ, ఈనాడు క్రీస్తు గాయాల్లోంచి పుట్టిన సంఘం. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆయన మన కొరకు సిలువలో మరణించడం ద్వారా, ప్రక్కలో బళ్ళెపోటు పడడం ద్వారా, a spear was pierced into his body, ఆయన శరీరములోంచి రక్తము నీళ్లు కారాయని దేవుని వాక్యంలో రాయబడింది. యేసు ప్రభు గాయపడడం ద్వారా, ఆయన సిలువలో తన ప్రాణం అర్పించడం ద్వారా సంఘాన్ని తన రక్తం పెట్టి కొనుక్కున్నాడని బైబిల్ సెలవిచ్చింది. స్టెఫనోస్, మీరు కిరీటమై ఉన్నారు. ఈ కిరీటం ఊరకనే రాలా, ఈ కిరీటం వెనకాల శ్రమ ఉంది. ఆ శ్రమ ఎవరిది అంటే మొట్టమొదటిగా ప్రభు అని యేసయ్యదే. యేసు క్రీస్తు ప్రభు శ్రమల్లోంచి పుట్టిన వారం మనం. ఆయన మన కొరకు శ్రమపడడం ద్వారా, మన నిమిత్తం సిలువలో తన ప్రాణం అర్పించడం ద్వారా, పాప క్రయదానాన్ని ఆయన చెల్లించడం ద్వారా ఈ రోజున ఆయన శరీరములో మనందరం కూడా అవయవలమై ఉన్నాం. ఆయన సంఘములో సభ్యులమై ఉన్నాం. నువ్వు రక్షణ పొందిన వ్యక్తి అయితే, రక్షణలో కొనసాగుతున్న వ్యక్తి అయితే, నీవు ఈ స్థానంలో ఉండడానికి ఈ రోజున ఇంతగా నువ్వు దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావంటే, స్తుతించగలుగుతున్నావంటే, అబ్బా తండ్రి అని దేవుణ్ణి మొర్రపెట్టగలుగుతున్నావంటే ఈ అధికారం ఎక్కడి నుండి వచ్చింది? మనకి మన చదువు ఇచ్చిందా ఈ అధికారం? మనకున్న డబ్బులు ఇచ్చాయా? మన బంధువులు ఇచ్చారా? నో. యేసు క్రీస్తు ప్రభు మన కోసం సఫర్ అవ్వడం ద్వారా, ఆయన మన కోసం ప్రయాసపడడం ద్వారా, ఆయన మన కోసం గాయపరచబడడం ద్వారా, ఇదే విషయాన్ని పౌలు మహాశయుడు రాస్తుంటాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదివితే పౌలు మహాశయుడు చక్కని మాట అక్కడ రాశాడు. చూడండి, యాక్ట్స్ చాప్టర్ 20 and verse 28. దానిలో రాయబడిన మాట ఇలా ఉంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. అందరూ చెప్పండి, ఎవరి సంఘం ఇది? గట్టిగా చెప్పాలి అందరూ. ఎవరి సంఘం ఇది? జాన్ వెస్లీ గారి సంఘమా?
నో. విజయ్ కుమార్ గారి సంఘమా? ఆ విషయాన్ని మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. కానీ ప్రప్రథమంగా సంఘం ఎవరిది? దేవుంది. ఆయన రక్తం పెట్టి కొనుక్కున్నాడట. లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి. చాలామంది అడుగుతూ ఉంటారు, యేసు ప్రభు దేవుడు అని ఎక్కడుందండి వెస్లీ గారని. ఈ రిఫరెన్స్ కూడా చూపించవచ్చు మీరు. దేవునికి రక్తం ఉంటుందా అంటే ఎస్, యేసు ప్రభు వారు ఈ లోకానికి రక్తమాంసాలు ధరించి వచ్చారు. ఆయన దేవుడు అనే మాటను స్పష్టంగా పౌలు గారు ఒప్పుకున్నాడు. ఇక్కడ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఎవరెవరో రక్తాన్ని చిందించడం ద్వారా సంఘాన్ని దేవుడు సమకూర్చలేదు, ఆయనే తన రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. అందును బట్టి సంఘము అనగా క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన కొనబడిన సమూహం. హల్లెలూయా. There was a suffering, there was a hard work behind that. స్టెఫనోస్ అనగా కిరీటము. ఓ సంగమా, మీరు కిరీటమై ఉన్నారు. ఇది ఊరకనే వచ్చింది కాదు. ప్రయాసపడడం ద్వారా, క్రీస్తు ప్రభు శ్రమపడడం ద్వారా, ఆయన మన కొరకు సిలువలో తగ్గించుకుని తన ప్రాణం అర్పించడం ద్వారా శ్రమల్లోంచి సంఘం పుట్టింది అనే మాట గమనించాలి. ఆ తర్వాత క్రీస్తు ప్రభు సంఘం కోసం శ్రమపడి మనలందరినీ కూడా ఆధ్యాత్మికంగా రక్షిస్తున్నప్పుడు సంఘాన్ని కట్టడానికి దేవుడు తన సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, పౌలు జీవితాన్ని పరిశీలన చేస్తే, పౌలు గారు ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళి ఆయన శ్రమపడిన శ్రమ చాలా గొప్పది, మామూలు శ్రమ కాదు. వాస్తవానికి ఆసియా వెళ్దాం అనుకున్నాడు, చిన్న ఆసియాకి. దేవుడు అన్నాడు వద్దు అన్నాడు. అక్కడ నుంచి మరొక ప్రాంతం వెళ్దామని పౌలు గారు సిద్ధపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని వెళ్ళనివ్వలేదట. తన చుట్టూ ఉన్న ఆ యవనస్తులందరూ కూడా, మా పౌలు గారేమో అటు వెళ్దాం ఉంటాడు, ఇటు వెళ్దాం ఉంటాడేమో, దేవుడు వెళ్ళనివ్వట్లేదు, ఈయన అసలు నిజంగా సేవకుడైనా, ఈయనకి అసలు వచ్చిన డైరెక్షన్ కరెక్ట్గానే ఉందా అన్నట్టుగా కొంతమంది అనుకుని ఉండొచ్చు. కానీ ఆ రాత్రి పౌలు గారు పడుకుంటే దర్శనం వస్తూ ఉంది. ఆ దర్శనంలో మాసిదోనియా దేశానికి సంబంధించిన ఒక ఆయన, సార్ మా ప్రాంతానికి రండి, వీ నీడ్ యూ హియర్, వీ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ, సువార్తమే వినాలనుకున్న మా ప్రాంతానికి వచ్చి మాకు సహాయం చేయమని వేడుకొనుచున్నట్టుగా పౌలు గారికి ఏమొచ్చిందట? దర్శనం వచ్చిందట. పౌలు గారి స్థానంలో మనం ఉంటే ఆ దర్శనానికి లోబడతామా అంటే చాలా కష్టమే. ఎందుకోసం? మాసిదోనియాలో ఒకడు, ఆ ఒకడు ఎవరో? పేరేమన్నా ఉందా? ఊరేమన్నా ఉందా? అడ్రస్ ఏమన్నా ఉందా? ఫోన్ నెంబర్ ఏమన్నా ఉందా? పోనీ ఈమెయిల్ ఏమన్నా ఉందా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏమన్నా ఉందా ఆయనకి? ఎవరి కోసం వెళ్తాడు? మాసిదోనియా దేశంలో అతను ఒక్కడే ఉంటాడా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ రాత్రి నేను పడుకోగానే వెస్లీ గారు ఆఫ్రికా వచ్చేయండి, మాకు సహాయం చేయండి అనేది కల వచ్చింది అనుకోండి, నాకు ఎక్కడికైనా వెళ్ళాలి. నేను ఆఫ్రికా ఖండంలో బోలు దేశాలు ఉన్నాయి, దేశాల్లో బోలు సిటీలు ఉన్నాయి, సిటీల్లో చాలామంది మనుషులు ఉంటారు. ఆఫ్రికాలో దాదాపుగా చాలామంది ఒకేలాగా ఉంటారు, అందరూ కూడా. ఎవరైనా గుర్తుపట్టాలా? కానీ విశ్వాసంతో పౌలు బయలుదేరాడు, విశ్వాస యాత్ర ప్రారంభించాడు. మీరు బైబిల్లో ఎవరినైనా తీసుకోండి, ఇటు పాత నిబంధనలో కానీ నూతన నిబంధనలో కానీ దేవుని చేతిలో బలంగా వాడబడిన ప్రతి ఒక్కరు కూడా విశ్వాసపు యాత్ర చేసిన వారే. హల్లెలూయా. They were in the journey of faith, trusting the Lord and His timing and His provision. దేవుని యొక్క సమకూర్పును, ఆయన సమయాన్ని, ఆయన సామర్థ్యాన్ని నమ్మిన వారే దేవుని బిడ్డలందరూ కూడా. పౌలు బయలుదేరాడు, సరే పౌలు గారు వెళ్తారు, మనం కూడా వెళ్దామని టీం బయలుదేరారు. వాళ్ళు మాసిదోనియా క్యాపిటల్ సిటీ ఫిలిప్పీ వచ్చిన తర్వాత ఎవరో వాళ్ళకి తెలియదు. అక్కడ వారిని ఆహ్వానించే వాళ్ళు లేరు, దండలేసేవాళ్ళు లేరు, హోటల్స్ బుక్ చేసేవాళ్ళు లేరు, ఎవరు లేని ఆ పరిస్థితుల్లో విశ్రాంతి దినమున ఒకవేళ నదీ తీరం దగ్గర ఏమన్నా మీటింగ్ జరుగుద్దేమో, ఎవరైనా ఉంటారేమో, ఆరాధించడానికి ఆశ ఉన్నవారు ఎవరైనా వస్తారేమో అన్నట్టుగా ఊరి వెలపుల నదీ తీరం దగ్గరికి వచ్చాడు పౌలు గారు. ఫిలిప్పీ పట్టణం రోమీల యొక్క ప్రవాస స్థానం అది. అక్కడ సినగోగ్స్ ఉండనిచ్చేవారు కాదు, సమాజ మందిరాలు కట్టనివ్వలేదు. అందును బట్టి అక్కడ ఎవరైనా దేవుని బిడ్డలు, యూదులైన వారు ఎవరైనా ఉంటారేమో, వారికి ఇక్కడ సమాజంలో సమాజ మందిరం కట్టుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇఫ్ దే వాంట్ టు గ్యాదర్ సమ్వేర్ పెర్హాప్స్ ఎట్ ఎ రివర్ సైడ్, లెట్ మీ గో అండ్ ఫైండ్ దెమ్. నేను వెళ్తాను, వారిని కనుక్కుంటానని వెళ్ళాడు. కొంతమంది స్త్రీలు అక్కడ కనబడగానే పౌలు గారు వారికి సువార్త చెప్పడం ప్రారంభించాడు. లూదియా హృదయం దేవుడు ఏం చేశాడు చెప్పండి? తెరిచాడు. లూదియా హృదయం తెరవబడగానే ఆమె తన ఇంటిని ఎవరి కోసం తెరిచింది? సేవకుల కోసం. ఆమె అడుగుంటుంది, పౌలు గారు మీరు ఎక్కడ ఉన్నారండి, మీ అకామిడేషన్ ఎక్కడండి అంటే, ఏమి లేదమ్మా, దేవుని మీద ఆధారపడి వచ్చేసాం, ఎక్కడున్నామో తెలియట్లేదంటే, మరి మా ఇంటికి రండి సార్. అయ్యా మా ఇంట్లో ఉండండి. లూదియా తన ఇంటిని తెరిచింది.
అక్కడ నుంచి పుతోను దయ్యం బట్టిన యవనస్తురాలు ఆ రక్షణ పొందినట్టుగా తర్వాత వచనాల్లో మనం చూస్తాం. ఆ సంఘటన పౌలు శీల అనే దేవుని బిడ్డలకు చాలా తీవ్రమైన కష్టాన్ని తీసుకొచ్చింది. ఫిలిప్పి చెరసాల్లో పెట్టేశారు, తీసుకెళ్ళి కాళ్ళకు స్టాక్స్ వేశారు, బొండలు వేశారు. కాళ్ళకు బొండలు వేయడం అంటే ఏంటో తెలుసా అండి? ఇనుప కడ్డీలు ఉంటాయి, వాటిని తీసుకొచ్చి కాళ్ళ మధ్యలో పెట్టేసి కట్టేస్తారు, కదలడానికి ఉండదు. చేతులు కాళ్ళు కదలకుండా కట్టేసి ఉంచుతారు, రాత్రంతా అలాగే కూర్చోవాలి. మీకు విషయం తెలుసా, మంచం మీద కదలకుండా పడుకోమంటేనే ఉండలేం మనం కదా. కొంతమంది ఇటు పడుకుంటే ఈ చివరి దాకా దొరుకుతూ ఉంటారు, అవకాశం వచ్చిన కింద కూడా పడిపోతూ ఉంటారు, పడిపోయి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. సర్ది పెట్టుకోవాలి కదా, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు, మంచం మీద పడిపోయి దెబ్బ తగిలిందని చెప్పచ్చు కదా. చెప్పరు, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. మంచం దగ్గర ఒక చోట కూర్చోవడమే కష్టం, మనం ఒక చోట పడుకోవడమే కష్టం. కానీ రాత్రంతా అలా బొండలు వేసి స్టాక్స్లో బంధించబడ్డం అంటే ఎంత కష్టం చూడండి. అట్ దట్ పర్టికులర్ టైం, ఆ సమయంలో పౌలు శీల వారి కాళ్ళు బంధించేశారు, చేతులు బంధించేశారు, కానీ వారి ఆత్మను మాత్రం ఎవరు బంధించలేకపోయారు. హల్లెలూయా. వారిలో ఉన్న ఉత్సాహాన్ని ఎవరు బంధించలేకపోయారు, వారిలో ఉన్న ఆసక్తిని ఎవరు బంధించలేకపోయారు. చెల్లెమ్మ వినో, తమ్ముడు వినో, కొన్నిసార్లు మనుష్యులు చేతులు కాళ్ళు బంధించగలరేమో, కానీ నీలో ఉన్న ఆసక్తిని మాత్రం ఏం చేయలేరు, బంధించలేరు. భర్త అనొచ్చేమో, ఎక్కడికి ప్రతి ఆదివారం బయలుదేరిపోతున్నావు నువ్వు, కూర్చో ఇంట్లో అంటాడేమో. నిన్ను బంధించి ఇంట్లో కూర్చోబెట్టగలడు, కానీ నీలో ఉన్న ఆరాధన, ఉత్సుకతను, ఉత్సాహాన్ని మాత్రం నీ భర్త బంధించలేడు. స్టార్ట్ ప్రైజింగ్ గాడ్, స్టార్ట్ ప్రేయింగ్ ఇన్ హిస్ ప్రెసెన్స్. చేయి, ప్రార్థన చేయి, స్తుతించు దేవుణ్ణి, ఆరాధించు ప్రభుని. ప్రభువా నా భర్తను మార్చునని ప్రార్థన చేయి, దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. పౌలు శీల చేసిన పని అదే. బాబు శీల బాగా గట్టికి కొట్టేశారా నిన్ను, నన్ను కూడా కొట్టేశారా, కొంచెం పడుకుని పోదాం. ప్రభువు మనకు సహాయం చేయండి, మనం ఆయన కోసం ఏం చేస్తాం? మనకన్నీ ఫేవరబుల్గా ఉన్నా కానీ దేవుని కోసం ఏం చేయట్లేదు మనం. ఆరోగ్యం ఉంది, కానీ ఆరోగ్యాన్ని దేవుని కోసం ఏమో. సామర్థ్యం ఉంది, సామర్థ్యం దేవుని కోసం వాడట్లేదు మనం. దేవుడు మనల్ని విశేషంగా ఆశీర్వదిస్తున్నాడు, మన చేతులు మన గుప్పిళ్ళు నింపుతున్నాడు, కానీ దేవుని కోసం ఏదైనా చేయాలంటే 10 సార్లు ఆలోచన చేస్తున్నాం మనం. కానీ తీవ్రంగా దెబ్బలు కొట్టబడినప్పుడు, ఒక్క కండిషన్ కూడా వారికి ఫేవరబుల్గా లేనప్పుడు కూడా వారు దేవుని సన్నిధిలో ఏం పడారు చెప్పండి? అది అసలైన భక్తి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంతమంది ఈ రోజుల్లో భక్తి ఎలా ఉందంటే, తుమ్మితే ముక్కు ఊడిపోయినట్టు ఉంది కొంతమందికి భక్తి. తాత్కాలికమైన భక్తి, తాత్కాలికమైన ఆశీర్వాదాల కోసం పరిగెత్తడం. ఏదన్నా చిన్న కష్టం రాగానే యేసు దగ్గరికి వెళ్ళానండి, ట్రై చేశాను, కానీ మనకేమీ వర్కౌట్ అవ్వలేదండి. ఏం వర్కౌట్ అవ్వాలమ్మా నీకు ఇక్కడ? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి వర్కౌట్ అవ్వలేదు కాబట్టి యేసు ప్రభు దేవుడు కాదు, అదేనా నువ్వు చెప్పేది? లేకపోతే నేను అది అనుకున్నాను, ఇది అనుకున్నాను, కానీ జరగలేదు కాబట్టి యేసు ప్రభు దేవుడు కాదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నా వ్యాధి తగ్గిస్తేనే డాక్టర్, లేకపోతే సర్టిఫికెట్ చింపే అంటారు ఎవరైనా? ఈజ్ ఆల్రెడీ డాక్టర్, ఈజ్ అ ప్రూవెన్ డాక్టర్. ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవ్వచ్చు ట్రీట్మెంట్, లేదా తగ్గచ్చు తగ్గకపోవచ్చు, బట్ హీ రిమైన్స్ డాక్టర్. దేవుడిని ఏదో తక్కువ చేసి మాట్లాడిన ఉద్దేశం కాదు. నా దేవుడు అద్భుతాలు చేయడంలో ఎప్పుడు సామర్థ్యం కలిగిన వాడే, కానీ కొన్నిసార్లు దేవుడిని విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నువ్వు స్థిరంగా దేవుని వెంబడించే వ్యక్తివా, లేదా తాత్కాలికమైన దేవుని కోసం ప్రభువును పట్టుకోవడానికి వచ్చావా? God will test you sometimes by allowing some difficult things. పౌలు శీల ఇద్దరు కూడా అర్ధరాత్రి వేళ దేవుని సన్నిధిలో పాటలు పాడారు. ఒక ప్రక్క దేవుడు తన శ్రమను సంఘం కోసం ఆయన శ్రమ పొంది తన ప్రాణం అర్పించి తన గాయాల్లోంచి సంఘాన్ని కొన్నాడు. ఆయన సంఘాన్ని స్థిరపరచడానికి దేవుడు సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు గారి సువార్త ద్వారా 3 కుటుంబాలు ప్రభువుని అంగీకరించి అనుకుందాం. కానీ ఆ తర్వాత కొంతకాలానికి సంఘం విస్తరించబడింది, సంఘం డెవలప్ అయింది, దానిలో అధ్యక్షులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. ఫిలిప్పి ప్రాంతంలో సంఘం ఉన్నతమైన రీతిలో అభివృద్ధిలోనికి వచ్చింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలా అభివృద్ధిలోనికి వచ్చిన సంఘాన్ని అంటున్నాడు, సంఘమా ప్రభువు మీ కొరకు శ్రమ పొందాడు. ఒకళ్ళు చెప్పాల్సి వస్తే పౌలు అనబడిన నేను కూడా మీకోసం ఏం పొందాను? శ్రమ పొందాను, కష్టపడ్డాను. ఒక సంఘం కట్టబడ్డంలో సేవకుని కష్టాన్ని ఎప్పుడైనా గుర్తించారా?
ఒక ఆత్మ రక్షణ పొందడంలో సేవకుల యొక్క ఆ ప్రసవ వేదన ఎప్పుడైనా గుర్తించారా? చాలామంది అలా గుర్తించరు. ఈ రోజుల్లో ఎటు పడితే అటు నోరు ఉంది కదా అని చెప్పి సంఘాల గురించి మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, జాన్ వెస్లీ గారి సంఘానికి అన్ని వేల మంది ఎందుకు వెళ్ళిపోతున్నారంటే అక్కడ పెద్ద లీడీ పెట్టేశారంట, అందరూ బట్టి వెళ్ళిపోతున్నారు అన్నాడు. ఇగో దీనికోసం వచ్చేస్తున్నారంట అందరూ. మరి ఆ స్క్రీన్ మరి ఇంకా పాపం వాళ్ళు ఎప్పుడు చూడలేదు. మరి రాజమండ్రి రోజులకి ఎల్ఈడి అంటే ఏంటో తెలియదు పాపం. అందును బట్టి ఇప్పుడు ఆ స్క్రీన్ చూడడానికి వచ్చేస్తున్నారట. ఎన్ని వేల మంది? ఇన్ని వేల మంది. మీరు చెప్పండి, మీరు ఏం చూడడానికి వస్తున్నారు? ఇక్కడ స్క్రీన్ చూడడానికి వస్తున్నారా? లేకపోతే వెస్లీ గారు పాస్టర్ గారు నిలబడి చెప్పే ఆ పోడియం ఉంటుందండి, అసలు ఎంత ఉందండి చక్కగా, దాన్ని చూడడానికి వెళ్తామని వచ్చారా మీరు ఎవరైనా? నో. ఇక్కడ ఏసీ ఉందని వచ్చారా ఎవరైనా? నో. ఆ మాత్రం ఏసీలు మన ఇళ్లలో లేవా? చాలామంది నోరు ఉంది కదని చెప్పి మాట్లాడేయడం, వెళ్ళి చూడడానికి వెళ్ళిపోతున్నారండి అక్కడికి. వేలాది మంది ప్రజలు రావడానికి కారణం ఏంటో తెలుసా? ఇక్కడ ఏమైనా తంత్రాలు చేశామా? ఏమైనా మంత్రాలు ఉన్నాయా? వ్యాపారాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ గొడ్డు మొక్కలు అమ్ముతున్నామా? ఇక్కడ చెప్పండి, దేనికోసం వచ్చారు మీరంతా? దేవుని వాక్యం కోసం. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ బీయింగ్ టాట్ ఇన్ దిస్ ప్లేస్. దేవుని వాక్యము ద్వారా మీ హృదయాలు సరి చేసుకోండి. దేవుని వాక్యం ద్వారా స్థిరపడడానికి, ప్రభువుని మనస్ఫూర్తిగా ఆరాధించడానికి, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన సంఘంతో కలిసి దేవుని ఆరాధించడానికి. సంఘం వెనకాల సేవకుల శ్రమ, వారి ప్రయాస ఎంత గొప్పది. మాకు తెలుసు కొన్ని సందర్భాల్లో కొంతమంది కోసం మా ఆలోచనలన్నీ ఎప్పుడు మా కోసం ఉండవు, అందరి కోసమే. వాళ్ళని ఎలా ప్రభు కోసం గెలవాలి, వారికి ఎలా సువార్త ప్రకటించాలి. కొంతమంది నాస్తికులు ఉంటారు, దేవుడు లేడని వాదించేవాడు. కొంతవరకు బాగానే ఉంటారు తల్లిదండ్రుల సమక్షంలో ఉన్నంత వరకు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎవరో ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కొన్ని సందర్భాల్లో రకరకాల సిద్ధాంతాలకు బలైపోతుంటే అలాంటి వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మమ్మల్ని మేము ఎక్విప్ చేసుకోవాలి. ఖచ్చితంగా యాస్, మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ సమాధానంతోనూ ఏం చెప్పమన్నాడు? సమాధానం ఇమ్మన్నాడు. కొన్నిసార్లు మాట్లాడాలి కొంతమందితో. నిందలు కాయాల్సిన పరిస్థితి వస్తుంది, అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సందర్భాల్లో మాకు తెలుసు, ఇద్దరు భార్య భర్తలు గొడవాడుకుని మా తల్లిదండ్రులకు వచ్చేవారు కౌన్సిలింగ్ కోసం. బాబు నువ్వు కొంచెం ఉండవయా అంటే ఆయన కోపం, అమ్మ నువ్వు వినమ్మా అంటే ఈమె కోపం. ఆఖరికి ఏమైంది అంటే ఇద్దరూ మళ్ళీ ఎవరి మీద పడతారు వచ్చి? సేవకులేదు. సేవకులకి మా భర్త అంటేనే ఇష్టమండి, నేనంటే ఇష్టం కాదంటది. లేదా సేవకులకి నా భార్య అంటేనే ఇష్టం అండి, నేను ఇష్టం కాదని చెప్పి కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరూ సేవకుల మీద గడ్జు పెట్టుకుని సంఘం మానేసి మళ్ళీ ఇద్దరు కలిసి తిరిగేస్తుంటారు బండి మీద. వాళ్ళు ఆఖరికి ఇక్కడ ఇబ్బంది పడుతుంది ఎవరంటే దేవుని సేవకులు. వాళ్ళ కోసం రాత్రి వాళ్ళు కష్టపడి ప్రార్థన చేసి కౌన్సిలింగ్లు చేసి అన్నీ చేసి ఆ కుటుంబాన్ని కడితే వాళ్ళిద్దరూ బాగా ఉండే ఆఖరికి సేవకుల్ని ముఖం చెల్లదు. పాస్టర్ గారిని ఇలా అనేసాను కదా, మళ్ళీ ఏం వెళ్తానులే, ఇంకో సంఘానికి వెళ్ళిపోదాం, మన ఇంటి పక్కనే ఉంటుంది, 15 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉండదు వాక్యము. సేవకుడు స్టేజ్ మీదకి రాగానే దేవుని బిడ్డలారా ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక అంటాడు. మనకు అదే కదా కావాలా? వాక్యం ఎందుకు మనకి? సేవకుల శ్రమ గుర్తించావు ఎప్పుడైనా? కొన్నిసార్లు మా శ్రమ, మా కష్టం పుస్తకం రాయాలనిపిస్తుంది. చాలామందికి అర్థం కాకపోవచ్చు, చాలామంది తెలియకపోవచ్చు సేవలు ఉన్న కష్టాలు. మాకున్న ఆ మానసిక సంఘర్షణ కొన్ని సందర్భాల్లో ఒక ప్రక్కన ఆత్మీయ పోరాటం ఉంటుంది. సాతాను శక్తులు ఊరుకుంటాయా? దేవుని సేవ చేస్తున్నామంటే అపవిత్రాత్మ శక్తులు దాడి జరుగుద్దా ఉంటుంది. ఏదో విధంగా వాళ్ళు బలహీనపరచాలని కొన్నిసార్లు సాతాను ప్రయత్నం చేయొచ్చు. మానసిక సంఘర్షణ కొన్నిసార్లు, శారీరకమైన శ్రమ. ప్రయాణాలంటే చిన్న విషయమా కొన్ని సందర్భాల్లో? వెస్లీ గారికి ఫార్చునర్ కారు, ఏసీ ఉంటుంది లోపల, ఎంత దూరమైనా తిరుగుతాడు అనుకుంటారు చాలామంది. అలాగన్నాడు ఒక ఆయన. ఏముందండి వెస్లీ గారు మీరు ఏసీ కారులో కానీ తిరుగుతున్నా అన్నాడు. నువ్వు మారు మాట్లాడకుండా ఒకరోజు నాతో ప్రయాణం చేయన్నాను. ఎక్కాడు, దిగిన తర్వాత ఇంకెప్పుడు వెళ్ళకండి సార్, నన్ను చాలా ఇబ్బందిగా ఉన్నాయి, తట్టుకోలేకపోతున్నానండి అన్నాడు. ఒక్కరోజు ప్రయాణానికి వెళ్ళాడిపోతా ఉంటే ఒక రోజులో ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాం మేము, ఎన్ని ప్రయాణాలు. నాకు తెలుసు చాలా ప్రయాణాలు నేను చేసి విపరీతంగా అలసిపోయిన 2 లేదా 3 గంటలు మాత్రం రెస్ట్ తీసుకుని మళ్ళీ వాకింగ్ చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను ఇంట్లో కూర్చుంటే నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరు.
కానీ మై ప్యాషన్, మై ఎంథూజియాజం ఈజ్ టు షేర్ ద వర్డ్. దేవుని వాక్యం మీకు అందాలా, ప్రభు వాక్యం మీకు అందించబడాలని ఆలోచన. ఎన్నెన్ని ప్రాంతాలు ఈ డిసెంబర్ మాసంలో చెప్తా ఉంటే మా ఫ్యామిలీ అంతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతానికి చెదిరిపోయినట్టుగా అనేక ప్రాంతాలు, ఒక ప్రక్కన 3 బిడ్డలను మేనేజ్ చేసుకుంటూ, ఒక ప్రక్కన పరిచర్య, ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, మనకున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ప్రతిరోజు లక్షల రూపాయల ఖర్చులు. ఇదివరకు వేల రూపాయల నుండి ఇప్పుడు అన్ని లక్షలే. మా దగ్గరికి వచ్చి మా స్టాఫ్ అంతా కూడా, అన్న 5 లక్షలు చెక్ రాసేయండి, బాగానే అడిగేసేవాడు 5 లక్షలు చెక్ రాసేయండి. మరి అవి రావాలంటే ఇంత ప్రయాసం ఉంటుంది దాని వెనకాల. ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ పరిచర్య చేయడంలో సంఘం నిర్వహించబడ్డం అంటే అది చిన్న విషయమా? ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? నా కిరీటమయ్యన్న సంఘమా అన్నాడంటే, ఆ కిరీటంలో సంఘం ఉంది అంటే దాని వెనకాల మొట్టమొదటిగా దేవుని ప్రయాస, రెండోది పౌలు ఫిలిప్పీ సంఘం కోసం ఏం చేశాడు? ఆయన ప్రయాసపడ్డాడు. నీ ఆధిక్యతను గుర్తించి ఎప్పుడైనా దేవుని స్తుతించావా? అయ్యా, ఒకప్పుడు అర్హత లేని నన్ను, యోగ్యత లేని నన్ను, పనికిమాలి నన్ను, లోకంలో పడి చెడి ఉన్న నన్ను నీవు లేవనెత్తి ప్రభు ఈరోజు నీ కిరీటంగా నన్ను చేసుకున్నావు ప్రభు అని కృతజ్ఞత ఏమైనా ఉందా నీకు? దేవుళ్ళు నువ్వు ఎదుగుతున్నావంటే, భక్తిలో స్థిరంగా ఉన్నావంటే, నీ కొరకు ప్రార్థన చేసిన దైవజనులు, నీ కోసం సువార్తను అందించిన దైవజనులు, వాక్యంలో నేను పోషిస్తున్న వారు దైవజనుల గురించి ప్రార్థన చేస్తున్నావా? సహకరించగలుగుతున్నావా? తాటేగలు కడుతున్నావా వెనకాల? ఆలోచించే. నా కిరీటమై ఉన్న నా ప్రజలారా, నా ప్రియులారా, ఎంత చక్కని మాట అక్కడ రాశాడు. సో సంఘం అనగా చెప్పండి, ఎవరు వీళ్ళు? కిరీటము. దాన్ని ఎలా చెప్తానో, సంఘం అనగా సంపాదించబడిన వారు. హల్లెలూయా. యేసయ్య మనల్ని ఏం చేశాడు చెప్పండి? ఆయన సంపాదించాడు తన రక్తంతో. అందును బట్టి నువ్వు నేను సంపాదించబడిన సంఘంగా ప్రభువుని ఆరాధించాల్సిన వారు విన్నాం. లెట్స్ కమ్ టు ద సెకండ్ థింగ్. సంఘానికి ఉన్న ఆధిక్యత మరియు శ్రేష్టమైన లక్షణం మరొకటి పౌలు గారు అక్కడ రాస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఈసారి 5వ వచనం తీయండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, మీ సహనమును సకల జనులకు మీరేం చేయండి? తెలియబడనీయుడి. చూడండి, ఈ మాట ఒకసారి ఆలోచించేద్దాం. మీ సహనాన్ని చెప్పండి, సకల జనులకు ఏం చేయనివ్వండి అంటే వీరిలో ఏముందన్నమాట? సహనం ఉంది, కానీ కొన్నిసార్లు ఆ సహనాన్ని వీళ్ళు ఏం చేయట్లేదు, చూపించట్లేదు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సంఘం అనగా సహనం కలిగిన సమూహం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొట్టమొదటిగా వారు సంపాదించబడిన సమూహం, రెండవది వారికి సహనం కలిగిన సమూహం. ఉందా? సహనం ఉందా మనకి? దేవుని బిడ్డలు సహనం కలిగి ఉంటున్నారా? లోకం నిందలేస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు, నీ భక్తిని ప్రశ్నిస్తున్నప్పుడు, నీ విశ్వాసాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు సహనం కలిగి దేవుని ఆరాధించగలుగుతున్నావా, లేదా చిందులేస్తున్నావా? సహనం అన్న మాటకు ఇంగ్లీష్లో మోడరేషన్ అనే పదం వాడాడు పౌలు గారు. మోడరేషన్. లెట్ యువర్ మోడరేషన్ బి నోన్ టు అదర్స్. ఆ మోడరేషన్ అని రాయబడిన ఇంగ్లీష్ పదానికి గ్రీక్లో ఒక మాట రాశారు, ఎపియేకేస్ అనే పదం వాడాడు. ఎపియేకేస్ అంటే జెంటిల్నెస్. అందును బట్టి మీరు తెలుగు బైబిల్లో కూడా సహనము అన్న చోట ఆ సూపర్ స్క్రిప్ట్లో 2 అనేసి ఫుట్ నోట్లో ఏం రాశారు అక్కడ? ఫుట్ నోట్ అంటే క్రింద చిన్న అక్షరాలతో ఉంటాయి చూడండి, ఆ క్రింద పేజ్ క్రింద ఉంటుంది. సహనం ఉన్న చోట 2 అని సూపర్ స్క్రిప్ట్లో వేసి క్రింద ఏమని రాశాడు చెప్పండి? మీ మృదుత్వం అన్నాడు. ఇప్పుడు సహనం అంటే మృదుత్వము, సౌమ్యత, శాంతము, మీ సమాధానము సకల జనులకు ఏం చేయండి? తెలియచేయండి. దేవుని సంఘం అంటే ఎగిరెగిరి పడేవాళ్ళు కాదు, చిందులేసేవాళ్ళు కాదు, తొందరపడేవాళ్ళు కాదు, వాళ్ళ ఆందోళన చెంది ఇతరుల ఆందోళనకు గురి చేసేవాళ్ళు కాదు. దేవుని సంఘం అంటే సహనంతో కూడిన సమూహం. హల్లెలూయా. దేవుని ప్రణాళికలు నెరవేర్చబడాలని సహనంతో కనిపెట్టే సంఘం. దావీదు భక్తుడు తన గురించి తను మాట్లాడుతున్నాడు, నేను యెహోవా కొరకు ఎలా కనిపెడుతున్నాను? నేను సహనంతో కనిపెడుతున్నాను అన్నాడు. సహనానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే తొందరపాటు. ఇలా అంటున్నాను ఏమనుకోకండి. కొంతమంది భక్తి జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఒక్కసారి మందిరంలోకి అడుగు పెట్టగానే ఏమైపోవాలా? అద్భుతాలు అయిపోవాలి. పూర్వదినాల్లో ఒక ఆయనకు దీపం దొరికిందట. చెప్పండి, ఏం దొరికింది? దీపం. దాన్ని ఇలా రబ్ చేశాడట, దీపాన్ని రుద్దాడట. రుద్దగానే దానిలోంచి ఏమొచ్చిందట? జీని రాగానే నీకేం కావాలా? 3 కోరికలు కోరుకో, వాటిని నెరవేరుస్తాను.
కొంతమందికి దేవుడు కూడా జీనీలాగా ఉండాలన్నమాట. రుద్దినప్పుడల్లా బయటకు వచ్చేస్తూ ఉండాలి ఆయన. వచ్చి నా కుమార్తె భక్తి బుర్రాల భారతదేశంలో అందరికన్నా ఎక్కువగా నన్ను ఆరాధన చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, నా దాసురాల, ఏం కావాలో చెప్పు, ఐఎమ్ అట్ యువర్ సర్వీస్. అదేనా దేవుడు నువ్వు చూసిన విధానం? ఒక జీని అనుకున్నావు దేవుణ్ణి. కొంతమంది మ్యాజిక్లు చేస్తారు, చెప్పండి. ఇదివరకు పిసి సర్కార్ అని ఒక ఆయన ఉండేవాడు మన భారతదేశంలో. మ్యాజిక్లు చేశారంటే అందరూ చాలా ఆశ్చర్యపడేవారు. ఆయన ఒకసారి తాజ్మహల్ని మాయం చేస్తాను రండి అన్నాడు. తండోపతండగా వెళ్ళిపోయారు. ఎంత తాజ్మహల్ మాయం చేశాడు ఆయన. అందరూ అనుకున్నారు ఆగ్రాలో ఉన్నది మాయం చేసేస్తాడేమో, అప్పుడు ఆ తర్వాత అందులో ప్లాట్లు వేసేస్తారేమో, ఒక ప్లాట్ కొనేసుకుందామని వెళ్ళిపోయారు అందరూ. ఈయన తీరా మాయం చేసింది ఒక చిన్న బొమ్మ తాజ్మహల్ అట. అడుదిప్పి దాన్ని మాయం చేశాడు ఆయన. మెజిషియన్స్ కొంతమంది ఉంటారు, కన్నికట్టు చేసేవారు, కళ్ళ ముందు నిన్ను భ్రమింపజేసేవాళ్ళు. దేవుడు అలాంటోడు కాదు. గాడ్ ఈజ్ నాట్ ఎ మెజిషియన్, గాడ్ ఈజ్ నాట్ ఎ జీనీ. హీ ఈజ్ యువర్ లవింగ్ సేవియర్. హీ నీడ్స్ యువర్ రిలేషన్షిప్. హీ వాంట్స్ యు టు స్పెండ్ యువర్ టైమ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో నువ్వు సహనంతో కనిపెట్టే అనుభవం నీలో ఉందా? దేవుడు అద్భుతాలు చేయడని కానీ, అసాధ్యమైన వాటిని సుసాధ్యపరచుడని కానీ నేను చెప్పట్లేదు. నా దేవుడు ఎప్పుడు ఎలాంటి అద్భుతం చేయడానికైనా సామర్థ్యం కలిగిన వాడే. హల్లెలూయా. కొన్ని కార్యాలు దేవుడు వెంటనే చేస్తాడు, కొన్ని కావాలని దేవుడు ఏం చేయడు చెప్పడు, వెంటనే చేయడు. ఆయన పరీక్షిస్తాడు, నీ సహనాన్ని పరీక్షిస్తాడు. ఆయన నీ జీవితంలో మేలు చేసే దేవుడు. ఆయన తన ప్రణాళికాబద్ధంగా నీ జీవితంలో మేలు చేస్తాడు. ఇన్స్టెంట్ మిరకల్స్ జరగవని నేను అంటలే, జరుగుతాయి, దేవుడు చేయగలడు. ఆయనకు అసాధ్యమనేది లేదు. కానీ కొన్ని సందర్భాల్లో నీ సహనం ఎలా ఉంది? దేవుని దగ్గర కనిపెడుతున్నావా? విశ్వాస వీరుడని పిలువబడిన అబ్రహాము ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాల్సి వచ్చింది? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు. దేవుడు పిలిచాడు, అబ్రామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఒక పాయింట్కి వచ్చేసరికి అబ్రాము అన్నాడు, ప్రభువా నాకు ఎన్నుంటే ఏంటి ప్రభువా, నా జీవితంలో కొరత ఉంది. They were well advanced in their age. That's what the Bible says. శారమ్మ గారికి 89 సంవత్సరాలు, ఈయనకి 99 వచ్చేసినాయి. అబ్రహాం గారికి శారా గారికి ఎంత డిఫరెన్స్ ఉంది? 10 సంవత్సరాల డిఫరెన్స్. 99, 89 వచ్చేసినాయి. దేవుడు అంటున్నాడు వాగ్దానం నెరవేరుస్తాను. ఇంకెప్పుడు నాయన, ఇంకెప్పుడు దేవ వాగ్దానం నెరవేర్చబడేది? 100 ఏళ్ల ప్రాయంలో అబ్రహాము తండ్రి అయ్యాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు నేను ఆ ఊహాత్మకంగా అవన్నీ చూస్తూ ఉంటే, అబ్రహాం గారు ఇస్సాకుని అలా ఎత్తుకుని బయటికి వెళ్ళగానే అందరూ ఏమనేవారు అనమాట, మీ ముదిమనవడా అండి, మీ గ్రేట్ గ్రాండ్ సన్ అని అడిగేవారు. ఎందుకంటే అబ్రహాం గారికి 100, ఇస్సాక్ గారికి ఎంత? అప్పుడే పుట్టాడు ఆయన. 100 సంవత్సరాలు ఆయన పిల్లోడిని ఎత్తుకుని వెళ్తే ఎవరైనా కొడుకు అనుకుంటారండి? దేవుడు చేసే కార్యాలు అంత అద్భుతంగా ఉన్నాయి. అన్బిలీవబుల్ మిరకల్స్. For that Abraham had to wait for 25 years. Joseph waited for 13 years. David waited for many years to become the king of Israel. సహనము, మీ సహనము లోకానికి తెలియనివ్వండి. మీ మృదుత్వం, మీ సౌమ్యత తెలియనివ్వండి. ఎవరైనా మీ మీద నిందలేస్తూ ఉంటే, అవమానకరంగా మాట్లాడుతుంటే సహించండి. క్రీస్తు ప్రభు నిమిత్తం సహించడం కూడా ఆశీర్వాదమే. హల్లెలూయా. ప్రపంచంలో చాలా ధర్మాలు ఏం చెప్తాయి తెలుసా? ఎవడన్ని నిందిస్తే నువ్వు కూడా తిరిగి నిందించే, ఎవరైనా నిన్ను తిడితే నువ్వు కూడా తిట్టే, ఎవరైనా నిన్ను కొడితే నువ్వు కూడా కొట్టే. ఇది వాళ్ళ నినాదాలు, వారి యొక్క పరిస్థితులన్నీ కూడా. కానీ బైబిల్ అలా చెప్పలేదు. నీ శత్రువుల కోసం కూడా ఏం చేయమన్నాడు యేసయ్య? ప్రార్థన చేయమన్నాడు. కంటికి కన్ను పంటికి పన్ను అనే మాట మీరు విన్నారు కదా. అయితే నూతన నిబంధనలో దేవుడు తెలియజేసిన మాట, మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి, వారిని కూడా ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి. ఆధ్యాత్మిక జీవితంలో మరొక మెట్టు ఎక్కడం అంటే అదే. మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించడం గొప్ప కాదు, కానీ మనల్ని నిందించే వాళ్ళని ప్రేమించడం అంత ఈజీయా? జీర్ణించుకునే మాటనే అది. బట్ జీసస్ సెడ్ ఇట్. అండ్ దెర్ వాజ్ అ మ్యాన్ కాల్డ్ స్టీఫెన్ ఇన్ ద బైబిల్. When he was stoned to death, he started crying and praying. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ నేరము వీరి మీద ఏం చేయొద్దు, మోపొద్దు నాయన. ఎప్పుడు ఆ మాట చెప్పింది? రాళ్లతో కొట్టబడుతుంటే ఒక్కొక్క రాయి వచ్చి తగిలి
ఆ దేహం అంతా గాయపడుతుంటే ఎక్కడెక్కడ ఆ రాళ్ళు తగులుతుంటే చిట్లిపోయి దేహం రక్తం చిమ్ముకొని వచ్చేస్తుంటే ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, ఈ నేరం వీరి మీద ఏం చేయొద్దు, మోపొద్దు. ఆ పర్టికులర్ టైంలో సహించాడు కాబట్టే స్టెఫను దేవుని వైపు చూచాడు కాబట్టే అలాంటి ప్రార్థన, అద్భుతమైన ప్రార్థన, అన్యూజువల్ ప్రేయర్ అంటాను నేను, అసాధారణమైన ప్రార్థన అంటాను దాన్ని. అసాధారణ ప్రార్థన చేశాడు కాబట్టి స్టెఫను మారడు అనుకున్న సౌలు పౌలుగా మారాడు. గట్టిగా చెప్పులు కొట్టి వేసాడు మహిమపరచండి. హల్లెలూయా. దట్ సింగిల్ ప్రేయర్ చేంజ్ ద లైఫ్ ఆఫ్ సౌల్. యేసు ప్రభు కనబడగానే సౌలు ఏమని పిలిచాడు చెప్పండి? ప్రభువా, నీవెవరు అని అడిగాడు. ఎక్కడ విన్నాడు ఈ మాట? స్టెఫన్ గారి దగ్గర విన్నాడు. కొట్టబడుతుంటే స్టెఫన్ గారు మాట్లాడిన మాటలు పౌలు హృదయంలో నాటుకుపోయాయి. ప్రభువా అనే మాట స్టెఫన్ వాడాడు. అదే పదాన్ని పౌలు వాడుతున్నాడు. ప్రభువా, నువ్వెవరు? నీ మాటలు కష్ట సమయాల్లో, ఇబ్బందికర పరిస్థితుల్లో, నిందల అవమానాలు నీ మీద దొమ్మిగా పడుతున్నప్పుడు నీ బిహేవియర్, నీ మాటలు ఎవరినో ఒకరిని ప్రభువు దగ్గరికి తెచ్చేస్తానే ఉంటాయి. హల్లెలూయా. ఎవరినో ఒకరిని ప్రభు వైపు ఆకర్షించేస్తానే ఉంటాయి. వీరి ఇంత సహనమా, ఇంత మృదుత్వమా, ఇంత ప్రేమ. దిస్ ఈజ్ అన్యూజువల్ లవ్, దిస్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ లవ్. ఈ ప్రేమనిచ్చిన దేవుడు గొప్పవాడని ఖచ్చితంగా వారు ప్రభు దగ్గరికి వస్తారు. అంతేగాని ఒకళ్ళు 2 మాటలు అనగానే మనం 4 మాటలు అనేసి మళ్ళీ ప్రభు దగ్గరికి పోయి, ప్రభువా, దాసురాలు అనేసారు నాయన, వాళ్ళు ఏదోటి చేసే ప్రభు అన్నట్టుగా ప్రార్థన చేస్తారు కొంతమంది. ప్రతీకారం కోసం ఇప్పుడు మనం ప్రార్థన చేయం, వారు మార్పు చెందాలనే ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. గ్రామ్ స్టెయిన్స్ గారు చనిపోయినప్పుడు తన భార్య చేసిన ప్రార్థనదే, నా భర్తను నా పిల్లలిద్దరిని చంపేసిన వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. వారు యేసు ప్రభు ప్రేమను తెలుసుకోవడం కన్నా నాకు కావాల్సింది మరొకటి లేదని గ్లాడిస్ గారు మాట్లాడితే భారతదేశం షేక్ అయిపోయింది. ఆశ్చర్యపడ్డారు అందరూ కూడా. నేను ఆస్ట్రేలియాలో గ్లాడిస్ గారిని కలుసుకున్నాను. చాలాసేపు మాట్లాడినప్పుడు ఆమె చెప్పిన మాట, వెస్లీ గారు, భారతదేశం రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నాను. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒరిస్సా రాష్ట్రం ఎలా ఉంది? అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు? ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్నప్పటికీ కూడా ఆమె గుండె ఇండియా కోసం కొట్టుకుంటుంది. ఆమె ఎంత అద్భుతమైన మహిళ. ఆమెలో ఒక విచారం కానీ, లేదా ఎందుకు ఇలా జరిగిందన్న బాధ, అఫ్కోర్స్ ఒక స్త్రీకి ఆ బాధ అనేది ఉంటుంది, కానీ అవన్నీ అదిమిపెట్టి క్రీస్తు ప్రేమను చూపించిన అద్భుతమైన మహిళ. మీ సహనాన్ని లోకానికి తెలియచాను. సంఘం అనగా మొట్టమొదటి మాట ఏం చెప్పాను? సంపాదించబడిన. మీరు చెప్పట్లేదు, మీరు మర్చిపోతున్నారు. లేకపోతే రాసుకోండి పుస్తకంలో ఎక్కడైనా. సంపాదించబడిన సమూహం. రెండవది సహనము కలిగిన సమూహం. మూడవది, అది కూడా సాతోనే స్టార్ట్ అవుతుంది, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు, సహాయం చేసిన సంఘం. హల్లెలూయా. ఆ మాట కూడా చూద్దాం. చూడండి 16వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. దానిలో ఏం రాయబడింది? త్వరగా. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. మీరేం చేశారు? నాకు సంఘం ఎవరికి సహాయపడిందట? దైవజనునికి సహాయపడిందట. పౌలు గారు దేవుని సేవలో వాడబడుతున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, సంఘాలు స్థాపిస్తున్నారు, అనేక ప్రాంతాల్లో బలమైన సేవ జరుగుతుంటే ఫిలిప్పీ సంఘము పౌలు గారికి ఏం చేశారట? సహాయం చేశారట. ఎలాంటి సహాయం చేశారని ఆలోచన చేస్తే 18వ వచనం చదువుతున్నాను చూడండి. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని నాకేమీ ఏమి లేదు, తక్కువ లేదు. అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమై ఉన్నవే. బైబిల్లో కొన్ని వచనాలు మనకు ఇష్టం ఉండవు. ఎందుకోసం? అవి గివింగ్ గురించి మాట్లాడతాయి కదా, ఇవ్వడం గురించి మాట్లాడతాయి. మీరు పంపించిన వస్తువులు దేవునికి ఇష్టమైన యాగాలన్నాడు. సువాసన వస్తున్నాయి, మనోహరమైన సువాసన కలిగిస్తున్నాయి, ప్రీతికరమైన యాగం అనే మాట అక్కడ రాశాడు. ఎపఫ్రోదితోనే దైవదాసుని ద్వారా ఫిలిప్పీ సంఘబిడ్డలు పౌలు గారి యొక్క అవసరాలు తీర్చారట. మాటికి. ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి మీరు. అంటే పౌలు గారికి ఏమన్నా అవసరం ఉందా? ఆయన ప్రయాణ ఖర్చులు ఏమన్నా కావాలా?
ఆయన ఎక్కడైనా సువార్త పరిచర్య చేయడానికి వెళ్తున్నారా? సంఘ స్థాపన చేయడానికి ధనం ఏమన్నా కావాలా? మేము ఉన్నామని చెప్పండి. ఫిలిప్పీ సంఘం, వీ సపోర్ట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. సంఘం అనగా దేవుని సేవను విస్తరించబడ్డానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వారు. దేవుడు మనకు అనుగ్రహించాడు గనుక, ఆయన మన గుప్పులు నింపుతున్నారు గనుక మనము దేవుని పరిచర్యకి ఏం చేయాల్సిన వారమై ఉన్నాం? సహాయం చేయాల్సిన వారమై ఉన్నాం. ఇదేదో దేవునికి లేక సహాయం చేస్తున్నట్టు కాదు. ఇది పౌలు భక్తుడు దేవుని చేత పిలువబడ్డాడని గుర్తించారు గనుక, పౌలు భక్తుడు దేవుని రాజ్యాన్ని కడుతున్నాడు గనుక ఫిలిప్పీ సంఘము దేవుని సేవను ప్రోత్సహించిన సంఘం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ గురించి నేను మంచి సాక్ష్యం చెప్పగలను. కొందరు తమ సామర్థ్యానికి మించి సహకరించే వాళ్ళు ఉన్నారు పరిచర్యలో. ఆ కారణాన్ని బట్టి ఇంత విస్తృతంగా దేవుని సువార్త ప్రకటించబడుతుంది. అనేక విధాలుగా దేవుడు మాకు ద్వారాలు తెరిచిన ప్రతి ద్వారంలో సువార్తను అందించడానికి కారణం ఏంటో తెలుసా? కొంతమంది దేవుని ప్రజలు తమ గుప్పిలి తెరిచి ప్రభు పరిచయను ప్రోత్సహిస్తున్నారు. కొంతమంది ఉంటారనుకోండి, ప్రతి చోట ఉంటారనుకోండి, వాళ్ళు ఏమంటారంటే అందరూ చేసేస్తున్నారు కదా, మళ్ళీ ఇంక నేనెందుకు అన్న ధోరణిలో చేతులు కట్టుకుని కూర్చున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్స్ ఓకే, దేవుడిని ప్రేరేపణిస్తే చేయి, లేకపోతే లేదు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఒక్క మాట, నువ్వు చేయలేదని చెప్పి ఇక్కడ పరిచర్య ఆగిపోదు. హల్లెలూయా. దేవుని సేవ ఏదో విధంగా అది ఏమవుతుంటుంది చెప్పండి, కొనసాగితేనే ఉంటుంది. ఒక ఆయన మా నాన్నగారు అన్నాడు, నేను 100 రూపాయలు నెలకి ఇవ్వకపోతే నువ్వు ఎలా బతుకుతావో చూస్తానన్నాడు. ఆయన నెలకు 100 రూపాయలు ఇచ్చేవాడు, నేను ఇవ్వకపోతే మీరు ఎలా బ్రతుకుతారు అన్నాడు. దేవుడు బ్రతికిస్తాడు తమ్ముడు. నువ్వు ఇవ్వలేదనుకో, దేవుడు ఎవరినో ప్రేరేపిస్తాడు. పోనీ అది కూడా చేయలేదనుకో, మేము డబ్బుల కోసం వచ్చిన వాళ్ళం కాదు కదా సేవకి. అవి ఉంటే సేవ చేస్తాం, లేకపోతే ఏది బ్యాగ్ సర్దండి మళ్ళీ మనం వెళ్ళిపోదాం అని కానీ అన్నామా ఎప్పుడైనా? నో. చావైనా రేవైనా దేవుని సేవ అంతే, జరుగుద్దంతే సేవ. ప్రభు పరిచర్య జరుగుద్దంతే. ఆయన జరిగించుకుంటాడు దేవుని సేవ. ఎలా జరిగించాలని దేవుడు నిర్ణయించుకున్నాడో, ఎవరెవరిని ఎప్పుడు ఎలా ప్రేరేపిస్తాడో దేవునికి తెలుసు. గాడ్ కెన్ డూ ఇట్. నేను ఆల్రెడీ చెప్పాను, అనేక విషయాలు నా సేవా పరిచర్యలో దేవుని వైపు చూసినప్పుడు దేవుడు కొంతమంది ప్రేరేపించి అవసరాలు తీరుస్తున్నాడు. సంఘం అనగా ప్రోత్సహించే సంఘం. నేను ఎప్పుడు చెబుతుంటాను ఒక మాట, దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. ఒకవేళ ఇక్కడ ఇవ్వడం మీకు ఇష్టం లేదంటే, జాన్ వెస్లీ గారు సువార్త ప్రకటించట్లేదు, సరైన పరిచర్య చేయట్లేదు అని కనుక మీకు అనిపిస్తే, ఇంత సేవ జరుగుతున్నా కానీ, ఇంత పరిచర్య జరుగుతున్నా కానీ, ఇన్ని దేశాల్లో, ఇన్ని ప్రాంతాల్లో, ఇన్ని టీవీ ఛానల్స్లో ఇంత విస్తృతంగా పరిచర్య జరుగుతున్నా, ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దాట్, బెటర్ గివ్ దట్ ఆఫరింగ్ టు ఎనీ అదర్ పాస్టర్. వీఆర్ ఓకే ఫర్ దాట్. మేము ఎప్పుడు అయ్యో వేరేవారికి ఇచ్చేస్తున్నారని ఎప్పుడు అనుకోలేదు. మేము ఎక్కడైనా పర్వాలేదు, దేవుని కోసం ప్రోత్సహించిన దేవుని దేవుని యొక్క సేవను ప్రోత్సహించండి, అది మీకు ఆశీర్వాదం. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. నేను స్వార్థపరుణ్ణైతే ఇక్కడే ఇవ్వండి అని చెప్తానేమో. నేను దేవుని సన్నిధిలో నిలబడి చెబుతున్నాను, ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద మినిస్ట్రీ హియర్, మేము చేస్తున్న పరిచర్య ద్వారా మీరు సంతృప్తి చెందకపోతే, ఇక్కడ సరిగ్గా సేవ జరగట్లేదని మీరు అనుకుంటే కనుక, ఇంత సేవ జరుగుతున్నా కానీ ఎక్కడైతే మంచి పరిచర్య జరుగుతుందని అనిపిస్తుంది, ఇవ్వండి, పర్లేదు. అక్కడ దేవుని సేవ ప్రోత్సహించబడాలి. ఐ ఆల్వేస్ వర్క్ అండ్ కింగ్డమ్ పర్స్పెక్టివ్. ఎప్పుడు కూడా నేను దేవుని రాజ్య విస్తరణ కోసం ఆలోచన చేస్తాను. ఈ మాటలు ఎందుకు చెబుతున్నాను తెలుసా? దేవుని దీవించిన కొలది నువ్వు సహకారిగా ఉండాలా, సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుని కార్యాలు జరుగుతాయి, స్పష్టంగా అద్భుతాలు జరుగుతాయి. ఫిలిప్పీ సంఘము సహకరించిన సంఘం, సహాయం చేసిన సంఘం. దేవుని కోసం అలాంటి ఆలోచనలో మనం ముందుకు సాగిపోదామా? పౌలు గారికి ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చారట. అవి దేవునికి ఇష్టమైన మనోహరమైన సువాసనని పౌలు మెచ్చుకున్నాడు. నీ గివింగ్ ద్వారా దేవుని రాజ్య విస్తరణ జరగగలిగితే అంతకన్నా సంతోషం ఉంది. మొన్న ఒక ఆయన అంటున్నాడు, వెస్లీ గారు, మా బంధువు ఒక ఆయన నెలకి 15 లక్షలు సంపాదిస్తాడండి. ఆ 15 లక్షల్లో 10 లక్షలు సద్గురు నాయనకి పంపించేస్తాడండి అన్నాడు ఆయన. ఒక ఆయన వచ్చాడు ఇప్పుడు, సద్గురు నాయన, గడ్డం పెంచుకుని, ఆయన పేరు జగ్గి వాసుదేవ్ ఏదో ఉంటుంది. ఆయన ఇంగ్లీష్లో మంచి ఆరిటరీ స్కిల్స్ చెప్తా ఉంటే, ఆయనకు వచ్చిన సంపాదనలో 70% పైన ఎవరికి పంపించేస్తాడట? ఆ ఫౌండేషన్ పంపించేస్తాడండి వెస్లీ గారు. చాలామంది రోజుల్లో అలాంటి వాటికి సహకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన మొన్న ఇక్కడ ఎవరో మన తెలుగు యాక్టర్ ఒక ఆయన ఇంటికి వెళ్తానట, 350 కోట్లు రాశారట సింగిల్ చెక్ ఆయనకి. 350 కోట్లు వాళ్ళ ఇల్లు దర్శించారని.
ఎందుకు ఈ మాట చెబుతానంటే సేవకులు వచ్చినప్పుడు అంతంత ఇచ్చేయండి అనే ఉద్దేశం కాదు నాది. నేను చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా, లోకంలో చాలామంది తమ తమ సిద్ధాంతాల వ్యాప్తి చెందడం కోసం, లేకపోతే తమ తమ పనులు వ్యాప్తి చెందడం కోసం అంతగా సహకరించగలుగుతుంటే జీవం గల దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? మీ గ్రామంలో ఒక మందిరం కట్టించే స్తోమత మీకుంటే కట్టించారా? కొన్ని సభలు జరిగించే స్తోమత మీకుంటే ఎప్పుడైనా మీ గ్రామంలో సభలు జరిగించారా? దేవుని సువార్త వినిపించారా? తీసుకుందాం నిర్ణయాలు, దేవుని కోసం బలమైన నిర్ణయాలు తీసుకుందాం. మన సంఘానికి వచ్చే ఒక వ్యక్తి, నేను ఏదైనా బ్లెస్సి వెస్లీ గారితో మాట్లాడుతాను, ఇచ్చిన సాక్ష్యం, అమ్మ నేను ఒక కుగ్రామం నుండి వచ్చాను, రాజమండ్రిలో దేవుడు నాకు మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు, నా చేతులు నింపాడు, నా గ్రామంలో 20 లక్షలు పెట్టి మందిరం కట్టించానమ్మ అన్నాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? దేవుని కార్యాలు జరగాల, అక్కడ ఆ మందిరంలో దేవుని సువార్త పని జరగాల, సేవ జరగాలనే ఆకాంక్షతంలో ఉంది. దేవుడు తన దీవించే కొలది ప్రభు కార్యాల కోసం సహకరిస్తున్నాడు. ఫిలిప్పీ సంఘం దేవుని సేవను ఏం చేసిందంట? ప్రోత్సహించారు, సేవకుని ప్రోత్సహించారు. చెప్పండి, 3 విషయాలు చెప్పాను, గుర్తున్నాయి మళ్ళా? సంఘం అనగా సంపాదించబడిన సమూహం. స్టెఫనోస్, మీరు నా కిరీటం అయి ఉన్నారు అన్నాడు. కిరీటం ఊరకనే వచ్చింది కాదు, అది గెలుపు ద్వారా వచ్చిన కిరీటం. అది యేసయ్య మన కోసం శ్రమపడడం ద్వారా వచ్చిన కిరీటం అది. రెండవది, సంఘం అనగా సహనమును కలిగి ఉన్నవారు, తమ మృదుత్వాన్ని లోకానికి చూపించేవారు, దేవుని ప్రేమను, ఆయన క్షమాగుణాన్ని, దీన మనసును, తగ్గింపును లోకానికి చూపించేవారు. మూడవది, సంఘం అనగా దేవుని సేవను సహకరించేవారు, సహకరించే సమూహం, ప్రభు పరిచయం ప్రోత్సహించేవాళ్ళు, దేవుని రాజ్యాన్ని కట్టడానికి తమను తాము ప్రభు కోసం అర్పించుకుంటున్నవారు. అలాంటి అనుభవాల్లో మనం ఎదుగుదామా?